Hi students, Zoom classes for AP Policy 2025 and AP RJC 2025. ఎప్పుడు నుండి సార్ ఆల్రెడీ మనకి ఫస్ట్ బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి ఒక 70 మందితోని. సో అందుకే ఏంటంటే సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ సెకండ్ బ్యాచ్ ఏంటంటే మనకి ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 24 వరకు ఉంటుంది. ఓన్లీ 5 రోజులు మాత్రమే. సో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. మీకు 6 నుండి 6:30 వరకు డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్ సెషన్ కూడా ఉంటుంది. అంటే ఆ రోజు జరిగిన క్లాస్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్ సెషన్ కూడా మీకు 6 గంటలు ఉంటుంది. ఎన్ని బిట్లు ఎక్స్ప్లెయిన్ చేశానంటే 1000 బిట్స్. సెకండ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. కావాలంటే వాడి యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా మీకు మన వీడియో చివరిన వేస్తాను చూడండి. సో 1000 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ 5 డేస్ మాట ఉంటుంది. 5 డేస్ ఎందుకంటే 25వ తేదీ మనకి ఏపీ ఆర్జేసీ ఎగ్జామ్ ఉంది. సో వాళ్ళ కోసం ఈ మెయిన్ ఈ జూమ్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో అన్ని లాజిక్స్, అన్ని షార్ట్ కట్స్, ఎంత కష్టమైన బిట్ అయినా విత్ ఇన్ 10 seconds ఆర్ 15 seconds ఆర్ 20 secondsలో చేయొచ్చు అనమాట. అంత ఈజీగా చెప్తాను అనమాట. ఈ బ్యాచ్ ఏంటంటే మెయిన్లీ ఏపీ ఆర్జేసీ స్టూడెంట్స్ కోసం, ఎందుకంటే వాళ్ళకి 25వ తేదీ ఎగ్జామ్ ఉంది. అందుకని ఏంటంటే 20వ తేదీ నుండి 24 వరకు 5 రోజులు నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. రోజుకు 3 గంటలు. సో ప్రతిరోజు 200 బిట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనుక 5 రోజులు కనుక 5 200 1000 మాట. సో ఆ విధంగా 1000 బిట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో ఇదేంటంటే జస్ట్ మీరు 999 పే చేస్తే చాలా. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో జస్ట్ 1000 రూపీస్ మీరు పే చేసినట్లయితే కింద నా నెంబర్ ఉంది, దానికి ఫోన్పే చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 20వ తేదీ నుండి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఏంటి సార్ ఈ జాయిన్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే ఈ 1000 బిట్స్తో పాటు మీకు మ్యాథ్స్ ప్రీవియస్ బిట్స్ విత్ షార్ట్ కట్స్ ఎక్స్ప్లెనేషన్తో 299 మన యాప్లో ఉంది. సో మీరు కనుక ఒకవేళ ఈ జూమ్ క్లాస్లో జాయిన్ అవ్వకుండా డైరెక్ట్గా కొట్టినట్లయితే ఒక్క మ్యాథ్స్ ఒకటే 299, అదేవిధంగా ఫిజిక్స్ ఒక్కటే 299, కెమిస్ట్రీ ఒకటే 299, అదేవిధంగా టాప్ 100 షార్ట్ కట్స్ ఇన్ మ్యాథ్స్ ఉంది, అది 299 పే చేయాలి. అదేవిధంగా మ్యాథ్స్ నోట్స్ ఫర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ వస్తే దానికి మ్యాథ్స్ నోట్స్ క్లియర్ కట్గా ఉండాలి. సో అది కూడా 299. అదేవిధంగా టాప్ 5 మోడల్ పేపర్స్ విత్ సొల్యూషన్స్, అది కూడా 299. ఇవన్నీ కూడా మన యాప్లో ఉన్నాయండి. సో ఇవన్నీ ఏంటంటే మీరు పర్చేజ్ చేసి కొనేస్తే 1 2 3 4 5 6 అంటే 6 3s 1800 అవుతుందండి. సో జస్ట్ 999 పే చేస్తే మీకు ఇదంతా కూడా ఫ్రీగా వస్తుంది. సో ఇంకా ఆలోచన చేయకుండా మీరు వెంటనే జాయిన్ అవ్వండి. సో కింద నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, అదేవిధంగా మెసేజ్లో కూడా పిన్ చేసిన అందులో కూడా ఫోన్ నెంబర్ ఉంది. వెంటనే మీరు నాకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి 1000 రూపీస్ పే చేసి. సో ఇంకా నెక్స్ట్ క్లాస్కి మీరు వెళ్ళండి. నెక్స్ట్ క్లాస్ ఈరోజు ఏదైతే ఉందో ఆ క్లాస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ గౌరీస్ మా ఛానల్. ఈరోజు మనం ఏపీ పాలిసెట్ మ్యాథమెటిక్స్ కోచింగ్లో భాగంగా డే 16కి వస్తుంది. డే 16లోని ట్రిగ్నోమెట్రీలోని టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్, నార్మల్ మెథడ్ అండ్ షార్ట్ కట్ మెథడ్. చాలా స్లోగా చెప్తానండి, ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ అనేది చాలా అంటే చాలా భయం అందరికీ. సో అందుకని ఆ భయాన్ని పోగొట్టడం కోసం చాలా స్లోగా చెప్తాను. సో వీడియో మనకు చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 2 tan 30 by 1 minus tan square 30 degrees. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 2 into tan 30 అంతా మనకి 1/√3 డివైడెడ్ బై 1 మైనస్ tan 30 అంతా జస్ట్ ఇప్పుడే రాసాం 1/√3 హోల్ స్క్వేర్. 2 1s are 2 అంటే దీన్ని 2/√3 రాయొచ్చు. దీన్ని 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, √3 స్క్వేర్ అంటే 3, దీన్ని రాయొచ్చు 2/√3. 3లో 1 తీస్తే 3 1s are 3, 3లో 1 తీస్తే 2, 2/3 రాయొచ్చు. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 3 పైకి వెళ్తుంది అంటే ఏం రాయొచ్చు 3/√3 అవుద్ది. ఈ 3ని ఏం రాయొచ్చు మనం √3 హోల్ స్క్వేర్ రాయొచ్చు /√3. సో √3 క్యాన్సిల్. సో √3 అనేది sin 60 అంతా మనకి sin 60 √3/2 కాదు, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. cos 60 అంతా 1/2, ఇది కూడా రాంగే. cot 60 అంతా మనకి cot 60 √3 1/√3, ఇది కూడా రాంగ్. సో కనుక tan 60 అనేది √3 అవుతుంది. tan 30 1/√3, tan 60 √3. సో ఇలా అన్నమాట. ఇంత ప్రాసెస్ ఎందుకు సార్, సింపుల్గా చెప్పండి సార్. సో ఇది మనకి tan 2θ అంటే ఏంటి 2 tan θ by 1 minus tan square θ is equal to tan 2θ. 2 tan θ by 1 minus tan square θ is equal to 2 tan θ. సో θ ఎంత ఇచ్చాడు 30 degrees ఇచ్చాడు. సో కనుక మనం ఏం చేయొచ్చు tan 2 into 30 degrees. tan 2 30 ఎంత 60,
tan 60 degrees అయిపోయింది. అంటే మీరు 2 tan theta by 1 minus tan square theta is equal to tan 2 theta అని గుర్తుపెట్టుకుంటే సో ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చేయవస్తున్నది. ఇక్కడే మీకు ఇంకొక లాజిక్ చెప్తున్నాను. ఇక్కడ కనుక ప్లస్ ఉంటే 2 tan theta by 1 plus tan square theta ఇస్తే sin 2 theta ఆన్సర్. మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. మనకి ఏంటంటే సో మన 10th క్లాస్ సిబిఎస్ ఇది మనకి SCRT మోడల్ పేపర్లోను DCB బుక్లో కూడా ఇచ్చాడు. సో 2 tan theta by 1 plus tan square theta sin 2 theta ఏంటి ఫార్ములా అప్పుడు ఏంటి, ఒకవేళ ప్లస్ ఉంటే సో sin 2 theta ఫార్ములా ఏంటి, sin 2 theta అంటే sin 60 degrees ఆన్సర్. 230 is 60 కదా, అది మాట గుర్తుపెట్టుకోండి. మైనస్ ఉంటే tan 2 theta, ప్లస్ ఉంటే sin 2 theta. ఇది ఈ సంవత్సరం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ tan a minus b is equal to 1/√3, sin a is equal to 1/√2, then b is equal to చాలా ఈజీ అండి. సో ఇక్కడ tan 30 degrees కదా, అంటే ఏంటి a minus b is equal to 30 degrees. sin a 1/√2 అంటే a ఎంత 45 degrees, sin 45 కదా, సో కనుక a is equal to 45 degrees. 45లో ఎంత తెస్తే 30 వస్తుంది, ఇది 45 degrees. ఈ 45 degrees లో మనం ఎంత తీస్తే 30 degrees వస్తుంది, 15 degrees తీస్తే వస్తుంది. సో కనుక 15 అనేది ఆప్షన్ బి మాట. సో ఆప్షన్ 2 అవుతుందన్నమాట. ఇది నార్మల్ మెథడ్. సో మామూలుగా ఏంటంటే ఇక్కడ రాసి వచ్చి ఏంటి, ఇక్కడ a మైనస్ బి, సో ఇది 30 degrees. ఇక్కడ ఏ ఎంత వచ్చింది మనకి 45 కదా, సో 45 degrees మైనస్. సో ఇప్పుడు ఇక్కడ ఎంత రాస్తే మనం 30 degrees వస్తుంది, 15 రాస్తే వస్తుంది. అంటే 15 ఆన్సర్ డైరెక్ట్గా పెట్టవచ్చు, సమ్ చేయకుండా ఈజీ పెట్టచ్చు. నెక్స్ట్ సో ఇదంతా చేస్తే వస్తుంది అడుగుతున్నాడు. సో దీన్ని ముందు రాసుకుందాం. 1 plus cot square x a plus b into a minus b, a square minus b square అంటే 1 square minus cos square x. 1 square అంటే 1 మైనస్ cos square x. 1 plus cot square x అంటే ఏంటి మనకి cosecant square x. ఏంటి cosecant square x. 1 minus cos square x అంటే ఏంటి sin square x. ఐడెంటిటీ, ఇది మూడో ఐడెంటిటీ, ఇది ఫస్ట్ ఐడెంటిటీ. sin ఇంటూ cosecant, sin theta అంటే cosecant theta is equal to 1, మరి స్క్వేర్స్ అయితే 1 square. సో 1 square అంటే అంత ఆన్సర్ 1. ఇది లాంగ్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ మీరు 0 degrees వేసేయండి, 0 degrees 90 degrees వేసాను, 0 వద్దు 90 degrees వేసాను. సో 90 degrees వేసారనుకోండి, అప్పుడు మనకి cos 0 ఎంత, cos 90 ఎంత, cos 90 0, 1 plus 0, 1 plus cot 90 ఎంత, cot 90 0, 1 minus cos 90 ఎంత 0, 1 plus 0 ఎంత 1, 1 plus 0 ఎంత 1, 1 minus 1 0 ఎంత 1, 1 1 1 1 1 1 1 ఆన్సర్. సో ఇలా చేసిన 1 వస్తుంది, ఇలా చేసిన 1 వస్తుంది, వెంటనే 1 ఆప్షన్ పెట్టకూడదు. ఎందుకు మనకు ఆన్సర్ 1 వచ్చింది కదా, అందుకే వెంటనే బబ్లింగ్ చేస్తాం. మనం వెంటనే ఆన్సర్ ఇచ్చినానే ఫస్ట్ ఆప్షన్ని బబ్లింగ్ చేస్తాము. ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైతే బబ్లింగ్ చేస్తారో సో మీ ఆన్సర్ -1 పెట్టారు, మీకు వచ్చిన ఆన్సర్ 1, మీరు పెట్టింది -1. సో రాంగ్, మీకు మార్క్స్ ఇవ్వరు. మనం ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ ఏ ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ని బబ్లింగ్ చేయాలి. అయితే ఈ సంవత్సరం పెన్సిల్ కనుక లక్కీ, ఒకవేళ మీరు మళ్ళీ చూసుకుంటే ఎగ్జామ్ హాల్లోనే చూసుకుని ఉంటే ఒకసారి రీక్యాప్చులేషన్ చేసుకుంటే అన్ని ఆన్సర్స్ చెకింగ్ చేసుకుంటే రీవెరిఫికేషన్ చేసుకుంటే మీరు మార్చడానికి వీలుంది ఈ సంవత్సరం. కనుక ఆప్షన్ 2 పెట్టాలి, 1 అనేది. సో కనుక ఏంటి మనకి 0 తీసుకుంటే డైరెక్ట్గా వస్తుంది అన్నమాట, ఇంకెంత ప్రాసెస్ ఏమీ చేయవస్తుంది. నెక్స్ట్ 4th వన్. ఈ సమ్ ఆల్రెడీ మనం 10th క్లాస్లో చాలాసార్లు చేసాం, చాలా పెద్ద సమ్. అలాంటిది ఇప్పుడు 2 కలిపి ఇచ్చాడు, ఎందుకంటే పాలిటెక్నిక్. సో ఇది మామూలు ఎగ్జామ్ కాదు, పాలిటెక్నిక్ కనుక. సో ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే రేషనలైజింగ్ చేసి అంతా చేస్తే ఇక్కడ 1 plus sin by 1 plus sin. సో 1 plus sin అంటే క్యాన్సిల్ అయిపోతుంది, కిందన కాస్ వస్తుంది. అంటే 1 by cos అంటే secant theta ప్లస్ tan theta వస్తుంది. దీని ఆన్సర్ కూడా ఏమొస్తుంది, secant theta మైనస్ tan theta వస్తుంది. tan theta క్యాన్సిల్ అయిపోతుంది, 2 సెకండ్లు ఉన్నాయి కనుక 2 secant theta ఆన్సర్. ఇది అందరికీ వచ్చి కనుక నేను చెప్పట్లేదు.
ఓకే, ఈ మెథడ్ అంతా ఇంత పెద్ద ప్రాసెస్ కాకుండా సింపుల్గా చేయొచ్చు. సింపుల్గా ఎలా చేయొచ్చు సార్? టీటా వాల్యూ 0 degrees తీసుకోండి. టీటా వాల్యూ ఎంత? 0 degrees. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? 1 + sin 0 0, 1 - sin 0 0 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - 0/1 + 0. అందరికి తెలుసు కదా sin 0 0. సో 1 + 0 అంటే 1, 1 - 0 అంటే 1. అంటే ఏంటి? 1/1 అంటే √1. ఇక్కడ కూడా √1. సో √1 అంటే ఎంత? 1. √1 అంటే 1. సో 1 + 1 అంతా 2. సో మనకి 2 వచ్చింది. ఇప్పుడు అంటే ఇదంతా చేస్తే మనకి 2 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో మీకు 2 ఎక్కడైతే వస్తుందో అదే ఆన్సర్. టీటా ఎంత వేయాలి? 0 వేయాలి. సో ఇక్కడ వేద్దాం. 2 × సీకెండ్ 0 ఎంత? cos 0 అయినా 1, సీకెండ్ 0 అయినా 1. సో కనుక 2 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈజీ మెథడ్ అనమాట. ఇంత ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్లో నాకు తెలుసు కనుక నేను రాస్తాను. ఇదంతా చేసుకొని కూర్చుంటే మనకి టైం వేస్ట్. సో కనుక ఇలాంటి లాజిక్స్, ఇలాంటి మంచి మంచి వండర్ఫుల్ షార్ట్ కట్స్ వాడాలన్నమాట. ఓకే, మరి ఇది ఎప్పుడైతే రైట్ అయిందో ఇంకా మిగతా చెక్ చేయకూడదు. మిగతావి చెక్ చేయకూడదు, ఎందుకంటే 100% రైట్. ఎందుకంటే ఇలా చేసిన వచ్చింది, ఇలా చేసిన వచ్చింది, అదే రైట్. ఒకవేళ మిగతాది ఏమైనా అవ్వచ్చేమో, 2 అవ్వచ్చేమో, ఒకసారి చెక్ చేద్దాం. టైం ఉంది, బోల్డ్ టైం ఉంది మనకి. ఇప్పుడు సీకెండ్ 0 ఎంత? 1. tan 0 ఎంత? 0. 1 + 0 ఎంత? 1. మనకి ఎంత రావాలి? 2 రావాలి. రాంగ్. cos 0 ఎంత? 1. cot 0 ఎంత? 0. cot 0 నాట్ డిఫైన్డ్. సో కనుక అవ్వదు ఇది. tan 0 ఎంత? 0. 2 × 0. 2 × 0 ఎంత? 0. మనకి ఎంత రావాలి? 2 రావాలి. సో ఇలాగా మనం లాజికల్ మెథడ్లోని, షార్ట్ కట్ మెథడ్లోని థింకింగ్, సో రీజనింగ్ థింకింగ్ యూజ్ చేస్తే చాలా ఈజీ ట్రిక్ మెథడ్. నెక్స్ట్, cos to the power of 4θ minus sin to the power of 4θ is equal to 1. ఇది నార్మల్ మెథడ్లో చేద్దాం. దీన్ని cos square whole square రాయొచ్చు. cos square θ whole square. దీన్ని sin square θ whole square రాయొచ్చు. sin square θ whole square. సో ఇలా రాస్తే మనకి 1/2 వస్తుంది, పక్కాగా 1/2 వస్తుంది. ఓకేనా? సో అయితే మనకేంటి? cos square θ minus sin square θ. a square minus b square ఏంటి? a + b × a - b. sin square θ plus cos square θ into cos square θ minus sin square θ is equal to 1/2. ఆల్రెడీ వాల్యూ మనందరికీ తెలుసు ఏంటి? 1. ఈ వాల్యూ ఏంటి? 1. సో 1 × ఇప్పుడు మనం cos స్క్వేర్ని 1 - sin square రాయొచ్చు. సో కనుక 1 - sin square θ minus sin square θ is equal to 1/2. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు? 1 - 2 sin square θ ఉన్నాయి. 2 sin square θ is equal to 1/2. ఈ 1/2 ని ఇటు సైడ్ తీసుకొద్దాం. 2 sin square θ ని అటు సైడ్ తీసుకెళ్దాం. 1 - 1/2 is equal to 2 sin square θ. 1లో 1/2 తీస్తే ఎంత? 1/2. 1/2 into 2 sin square θ. 2 ని ఇటు తీసుకెళ్ళదు. అప్పుడు ఏమవుతుంది? మనకి 1/4 అవుతుంది. ఏమవుతుంది? 1/4. సో 1/4 is equal to sin square θ. స్క్వేర్ ని ఇటు తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? sin θ is equal to square root of 1 అంటే 1, square root of 4 అంటే 2. అమ్మయ్య, sin θ is equal to 1/2. సో కనుక sin θ is equal to sin 30 degrees. sin 30 degrees. sin క్యాన్సిల్ అయితే θ is equal to 30 degrees. ఇంత చేయని అవసరం లేదు, ఎందుకంటే మనకి 1 minute టైం ఉంటుంది. ప్రతి బిట్కి 1 minute, ఎందుకంటే 120 minutes 120 bits. ఇలా చేసుకుంటూ పోతే మీకు 5 minutes పడుతుంది. ఈజీగా 5 minutes పడుతుంది. నేనంటే ఫాస్ట్ చేశాను, మీకైతే 5 minutes పడుతుంది. అందుకే నేను చెప్పే లాజిక్ ఏంటంటే, సో 30 degrees వేసేయండి. cos 30 ఎంత? cos 30 √3/2 whole to the power of 4 minus sin 30 ఎంత? θ వాల్యూ 30 తీసుకున్నాం. sin 30 వేసేయండి. 1/2 whole to the power of 4. ఇప్పుడు మనకి ఎంత రావాలి? ఆన్సర్ 1/2 రావాలి. ఒకవేళ 1/2 వస్తే 30 degrees రైట్ ఆన్సర్. 1/2 రాలేదనుకోండి 45 వేయండి. అప్పుడు కూడా 1/2 రాలేదనుకోండి 60 వేయండి. అప్పుడు కూడా 1/2 రాలేదనుకోండి ఆన్సర్ నన్ను పెట్టండి. మీరు కరెక్ట్గా చేసి లైన్గా చేసుకుని పోతే నన్ను పెట్టండి. ఫాస్ట్గా అంటే ఈ వాల్యూస్ అందులేసి సింప్లిఫికేషన్ ఈజీ ఈ మెథడ్ కన్నా. ఓకే, సో దీనే రాయొచ్చు మనం √3/2
హోల్ స్క్వేర్ 1 power 4 అంటే 1, 2 power 4 అంటే 2 power 4 అంటే ఎంత? 2 2s are 4, 4 4s are 16. 4 4s are 16. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. 3 స్క్వేర్ అంటే 9. 2 power 1/16. సో 9లో 1 తీస్తే ఎంత? 8. సో 8/16. 8 1s are 8, 2s are 16. 1/2. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, జస్ట్ 30 degrees వేసాను, సింప్లిఫై చేస్తాను. 1 2 3 స్టెప్స్లో వస్తుంది. ఇదంతా చేసుకుంటే ఎంతవరకు వచ్చింది. సో 8 సార్ 5వ సమ్ ఇదంతా చేసాం. మరి 6వ సమ్ చేస్తాం. 6వ సమ్కి అవసరం గ్యాప్ అవసరం లేదు. చూడండి, sin θ ఈజ్ ఈక్వల్ టు 12/13 అయితే tan θ అన్నాడు. అసలు ఈ సమ్మే చేయవలసింది. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే, సో sin θ ఇస్తారు కదా, tan θ కావాలి కదా, ఏం చేస్తారు? వెంటనే ఇది వేసేస్తారు. సో θ sin θ ఇది 12, ఇది 13. సో AC హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ sin స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ వేసి ఈ వాల్యూ ఫైండ్ చేస్తారు. ఇది 5 వచ్చేస్తుంది. ఎంత వస్తుంది? 5 వచ్చేస్తుంది. సో అప్పుడు ఆన్సర్ ఏంటి? tan θ కనుక ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ పెట్టేస్తారు ఆన్సర్. ఇదంతా వేస్ట్. చాలా ఈజీ మెథడ్. అసలు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టచ్చు, అంత ఈజీ. ఎలా సార్? sin θ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అంతే కదా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. tan θ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు కదా, 12 కదా, అంటే పైన 12 ఉండాలి. వచ్చిన ఆప్షన్స్ లో పైన 12 ఉండాలి. సో ఆప్షన్స్ లో పైన 12 ఉన్నది, ఒక 4 ఆప్షన్ ఉంది. సో ఇది రాంగే, ఇది రాంగే, ఇది రాంగ్. ఇంకా చేయవలసిన లేదు. ఇప్పుడు కిందని 5, కింద ఒక 12/13 ఉంది అనుకోండి, అది sin θ మనకు తెలుసు. 12/13 ఉంటాయి. 12/5 ఉంది కనుక tan θ. సో అంటే మనం పెట్టిన ఆన్సర్ రైట్ అని అర్థం. సో ఇది ఇంత మంచి లాజిక్స్ షార్ట్ కట్స్ కోసం నిజంగా మీకు కనుక ఒక 50 లోపల అంటే 10 లోపు ర్యాంక్ కావాలంటే, 100 లోపు ర్యాంక్ కావాలంటే నిజంగా ఇంకా మంచి బిట్స్ నేను తయారు చేశాను. సో జూమ్ క్లాసెస్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. సో అవి యాప్లో పెట్టిన అవి మీరు పర్చేస్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అన్నమాట, చాలా బాగుంటుంది అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. sin θ బై 1 + cos θ అడుగుతున్నాడు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ ఉంది కనుక రేషనలైజింగ్ చేయాలి. అంటే 1 - cos θ బై 1 - cos θ. సో ఏమొస్తుంది? sin θ ఇంటూ 1 - cos θ బై a + b ఇంటూ a - b, a² - b² అంటే 1² - cos θ. 1² అంటే 1 కనుక 1 - cos² అంటే ఏంటి? ఫస్ట్ ఐడెంటిటీ. అంటే 1 - cos² ఏం రాయొచ్చు? sin² రాయొచ్చు. సో sin² θ. ఒక సైన్ క్యాన్సిల్ అయితే 1 - cos బై sin. 1 - cos బై sin ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ ఉంది. ఇలా ఈజీగా చేయొచ్చు. ఎందుకు సార్ ఇంకా ఈజీ చెప్పండి సార్? ఈజీగా కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి 90 degrees తీసుకో. షార్ట్ కట్ ఏంటంటే θని 90 degrees తీసుకోండి. ఒక ఆన్సర్ వస్తుంది, 2 3 రావు. sin 90 ఎంత? 1 బై 1 + cos 90 ఎంత? 0. సో కనుక 1 ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్స్లో మనకి ఎక్కడ 1 వస్తుందో అదే ఆన్సర్, ఎక్కడ 1 వస్తుందో అదే ఆన్సర్. ఇక్కడ చూడండి, 1 + cos 90 ఎంత? 0. సో sin 90 ఎంత? 1. ఇది వచ్చేస్తుంది. సో ఇది వచ్చేస్తుంది. సో కనుక ఏంటంటే మనం ఈ మెథడ్ చేసుకుంటేనే బెస్ట్. లేదంటే మనం 45 degrees చేసుకున్న ఆన్సర్ వస్తుంది. 45 degrees చేద్దాం ఒకసారి. sin 45 1/√2 బై 1 + 1/√2. సో ఇక్కడ మనకి √2 క్యాన్సిల్ అయితే 1/√2 + 1. దీన్ని రేషనలైజింగ్ చేయండి. √2 - 1/√2 - 1. సో కనుక √2 - 1. ఇప్పుడు మీరు ఆప్షన్స్లో ఏది చేసినా సరే రాదు, కానీ ఇది వస్తుంది. సో 1 - 1/√2 బై 1/√2. సో √2 క్యాన్సిల్ చేస్తే, ఎల్సిఎం చేస్తే √2 - 1. సో ఇక్కడ √2 - 1 వచ్చింది, ఇక్కడ √2 - కనుక ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాగ అంటే 90 తీసుకుంటే 4 ఆప్షన్స్ వచ్చినప్పుడు యాంగిల్ మార్చుకోవాలి. సో 30 degrees కానీ, 45 degrees కానీ, లేదంటే 0 degrees కానీ ఇలా మార్చుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్
ఇఫ్ tan theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ 2 అయితే tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ఎంత? సో ఇక్కడ ఏంటి మన సింగిల్ గా ఇచ్చేది ఇక్కడ స్క్వేర్లు అడుగుతుంది. అంటే ఏం చేయాలి, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ ఇచ్చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ ఇచ్చేద్దాం, SOBS. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB 2AB ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఎంత 4. సో tan theta ఇంటూ cot theta ఎంత 1, ఇదేంటి 1. సో 2 1s are 2. సో ఈ 2 అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. అంటే tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 4 - 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2. అయిపోయింది. ఇది కాకుండా ఇంకా ఈజీ చేయొచ్చు షార్ట్ కట్ ఏంటి. సో 45 అండి, టీటా ఎంత తీసుకోండి, షార్ట్ కట్ ఏంటి, టీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. టేక్ 45 degrees. సో tan 45 ఎంత 1, cot 45 ఎంత 1, 1 + 1 ఎంత 2. సో వెరిఫైడ్. ఇక్కడ అంతే, tan 45 ఎంత 1 అంటే 1 స్క్వేర్, cot 45 ఎంత 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 1 + 1 ఎంత 2. సో ఇది కూడా ఆన్సర్ 2 వస్తుంది కదా. వెంటనే ఓఎంఆర్లోని 2ను బబ్లింగ్ చేయకూడదు, ఓఎంఆర్లోని 2ని బబ్లింగ్ చేయకూడదు. ఎందుకు, వాడు 3 ఇచ్చాడు, 2 అనే ఆప్షన్లో 3 ఇచ్చాడు. సో అంటే మనం కష్టపడి చేసాం, ఇలా చేసాం పోనీ ఎలా చేసాం, ఎంతో కష్టపడి చేసాం. కానీ చిన్న మిస్టేక్, ఓఎంఆర్లో 2 బబ్లింగ్ చేయడం వల్ల అక్కడ ఆన్సర్ 3 ఉండడం వల్ల మనకు కరెక్ట్గా చేసినా సరే రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో కనుక ఇది 2 అనేది ఏ ఆప్షన్ ఉందో దాన్ని బబ్లింగ్ చేయాలి. 2 అనేది 3 ఆప్షన్ ఉంది కనుక 3ని బబ్లింగ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, if cos of a plus b is equal to 1/2 and sin of a minus b is equal to 1/√2, then a comma b. ఈ సమ్ చేస్తే చాలా చాలా చిరాకు వస్తుంది, చాలా చాలా పెద్ద సమ్ ఇది. ఓకేనా. సో బై 2 చేయాలి, ఇది చేయాలి. షార్ట్ కట్ నేర్చుకున్నాం, అయితే మామూలు ప్రాసెస్ చేద్దాం. షార్ట్ కట్ ఈజీ అనిపిస్తుంది మీకే. సో కాస్కి 1/2 అంటే కాస్ 60 degrees కనుక a plus b 60 degrees. సైన్కి 1/2 అంటే a minus b 45 degrees. సో a minus b 45 degrees. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తాయి, 2a is equal to 105 degrees. సో a is equal to 105/2. సో ఇది మళ్ళీ ఇందులో వేస్తే b వస్తుంది. చూసారా, అంటే ఇక్కడ పాయింట్లో వస్తుంది, ఎందుకంటే 105 అనేది 2తో పోదు. సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి, షార్ట్ కట్, సూపర్ షార్ట్ కట్. ఏంటి సార్ సూపర్ షార్ట్ కట్? కాస్ a plus b 1/2 అంటే 60 degrees కదా. కాస్ 60 degrees అంటే a plus b రెండు కలిపితే 60 రావాలి. ఇక్కడ రెండు కలిపితే 105 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఈ రెండు కలిపితే 75 వస్తుంది, మనకెంత రావాలి 60 రావాలి. థర్డ్ ఆప్షన్ రాంగ్. ఈ రెండు కలిపితే 60 రావాలి, మనకెంత వస్తుంది 105 అవుతుంది. ఇది కూడా రాంగ్. సో అండి ఇది వేరే ఆప్షన్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఇది 30 degrees అనుకుందాం. సో ఇది ఇస్తారు కనుక 30 60 అయితే, సో ఇది కూడా రాదు. మరి ఈ 3 ఆప్షన్స్ రాంగ్ అయినప్పుడు ఇది అయిపోతుంది. చూడండి 52 7 59 and 1 సో 60. డిఫరెన్స్ చేద్దాం. డిఫరెన్స్ చేస్తే ఎంత రావాలి 45 రావాలి, ఎందుకంటే సైన్ 45 degrees 1/2 కనుక. సో హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. 52లో 7 తీస్తే 45. సో సైన్ 45 1/2. అంటే బై ఆప్షన్స్ ఓన్లీ వీ కెన్ సే ద ఆన్సర్ విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్, విచ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అంతే అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా చేసుకుని క్యాన్సిలేషన్ వేస్ట్. ఓకేనా. నెక్స్ట్, sin power 6 theta sin power 6a plus cos power 6a plus 3 into sin square a cos square. సో ఇదేంటి మనకి aq plus bq plus 3a square b into a plus b. ఇది ఫార్ములా ఏంటి, aq plus bq plus 3ab into ఆ ఫార్ములా. అంటే చూడండి aq plus bq plus 3ab into a plus b. ఇది ఫార్ములా. దీని ఏం రాయొచ్చు మనం, a plus b whole cube రాయొచ్చు. ఏం రాయొచ్చు, a plus b whole cube రాయొచ్చు. సో a plus b whole cube is equal to a cube plus b cube plus 3ab into a plus b. ఇక్కడ నేను a is equal to sin square theta తీసుకుంటాను, b is equal to cos square theta తీసుకుంటాను. చూడండి ఇప్పుడు దీన్ని ఇలా రాయొచ్చు కదా. చూడండి సో sin square whole cube అంటే sin power 6, cos square whole cube అంటే cos power 6 plus 3 into 3ab. సో 3 into a అంటే sin square, b అంటే cos square, a plus b sin square plus cos square 1 కదా. అంటే 1 into 1 అది అవుతుంది కదా. అంటే ఈ ఫార్ములాలో దాన్ని రాసుకోవచ్చు. రాసుకుంటే ఫైనల్గా మనకి ఏమొస్తుంది, a plus b whole cube. ఇదంతా కలిపి a plus b whole cube. ఏ అంటే ఏంటి, sin square theta plus cos square theta whole cube.
ఈ వాల్యూ ఎంత ఫస్ట్ సైడ్ ఏంటి అందరికీ తెలుసు కదా 1. సో 1 క్యూబ్. 1 క్యూబ్ అంటే ఎంత 1. సో ఆన్సర్ 1. 1 వచ్చిందని 1 పెట్టకూడదు, అది ఏ ఆప్షన్లో ఉందో అది పెట్టాలి. ఇంత పెద్ద ప్రాసెస్ చేయవలసిన ఇది చాలా పెద్ద ప్రాసెస్. యాక్చువల్గా నేను సింపుల్గా చెప్తాను, ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సింపుల్ ఏంటంటే మీరు ఏ వాల్యూ అయితే 0 degrees తీసుకోండి అంటే 90 degrees తీసుకోండి. షార్ట్ కట్ ఏంటి? షార్ట్ కట్ ఏంటి? ఏ వాల్యూ ఎయిదర్ 0 degrees ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఏ 0 తీసుకున్న వస్తుంది, 90 తీసుకున్న వస్తుంది. 0 తీసుకున్నాం. sin 0 0, cos 0 1. సో sin 0 0, 0 into anything 0. సో 0 plus 1 plus 0 that is equal to 1. సో fourth option. 90 వేద్దాం. 90 వేస్తే sin 90 1, cos 90 0, cos 90 0, 0 into anything 0. సో 1 plus 0 plus 1 that is equal to 1. 1 పెట్టకూడదు. 1 అనేది ఏ ఆప్షన్ ఉంది? ఫోర్త్ ఆప్షన్, కనుక ఫోర్త్ ఆప్షన్. సో ఈ మంచి లాజిక్స్ మరి ఇవన్నీ ఈ షార్ట్ కట్స్ అని మీకు నచ్చుతాయి అనుకున్నాను. నచ్చితే మనకి కింద కామెంట్ సెక్షన్లో సూపర్ సార్, సూపర్ షార్ట్ కట్స్ సార్, వండర్ఫుల్ షార్ట్ కట్స్ సార్, చాలా బాగా చెప్తున్నారు సార్, ఏవో మంచి మంచి కామెంట్స్ చేయండి. నెక్స్ట్, if tan theta is equal to 3/4 then 1 minus cos theta by 1 plus cos theta. 1 minus cos theta by 1 plus cos theta. సింపుల్ అండి. సో 3, 4, 5 పైథాగరస్ ట్రిప్లెట్స్. 3 square 9, 4 square 16, 9 plus 16 25, 25 అంటే 5 square. సో ఇది మనకి ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్. సో కాస్ 1 మైనస్ కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 4/5. 1 plus 4/5. 5 minus 4 ఎంత? 1/5. 5 plus 4 ఎంత? 9/5. సో 5 5 క్యాన్సిల్ అయితే 1/9. సో 1/9 ఎక్కడ ఉంది ఆప్షన్లో? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 1/1 minus sin theta plus 1/1 plus sin theta. సో ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఎక్కడికి వస్తుంది అంటే 1 plus sin theta plus 1 minus sin theta by a plus b into a minus b, a square minus b square అంటే 1 minus sin square theta. ప్లస్ sin theta మైనస్ sin theta క్యాన్సిల్. 1 plus 1 ఎంత? 2. 1 minus sin square ఏం రాయొచ్చు మనం? cos square రాయొచ్చు. ఏం రాయొచ్చు? cos square. సో 2 into 1 by cos అంటే ఏం రాయొచ్చు? secant square. సో 2 secant square. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ మెథడ్ అంతా కాకుండా సింపుల్గా సో మీకు నచ్చిన వాల్యూ 0 తీసుకోండి. 0 తీసుకుంటే వచ్చేస్తుంది అన్నమాట. 1/1 minus sin 0 0 కనుక 1/1 ప్లస్ 1/1 plus 0. సో 1 plus 0 అంటే 1. 1/1 అంటే ఎంత? 1. 1/1 అంటే 1. 1 plus 1 అంతా 2. సో ఈ ఆప్షన్స్లో 2 ఎక్కడ వస్తుంది? ఇది ఒకటి వస్తుంది, ఇంకా రాదు. చూడండి, tan 0 ఎంత? 0 కనుక ఫస్ట్ ఆప్షన్ రా. cosecant 0 ఎంత? అన్డిఫైన్. సో ఇది కూడా రాదు. cot 0 ఎంత? అన్డిఫైన్. ఇది కూడా రాదు. secant 0 ఎంత? 1. 1 2 2. సో 2 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో అదే కదా మనకు. సో మనం 0 తీసుకుంటే అక్కడ 2 వచ్చింది, ఇక్కడ కూడా 2 వచ్చింది. సో అంటే బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ సేమ్ అది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. cot theta plus tan theta is equal to dash. సో cot theta ఏం రాయొచ్చండి? cos theta by sin theta రాయొచ్చు. tan theta ఏం రాయొచ్చు? sin theta by cos theta రాయొచ్చు. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? సైన్ ఇంటూ కాస్ అవుతుంది. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సైన్ క్యాన్సిల్ అయితే కాస్ ఉంటుంది. ఈ కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ క్యాన్సిల్ అయితే సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. మరి సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎంత? 1. 1/sin theta ఇంటూ కాస్ థీటా. 1/sin అంటే ఏం తెలుసు మనకి? cosecant theta అని తెలుసు. 1/cos theta అంటే secant theta అని తెలుసు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంత ప్రాసెస్ కాకుండా సింపుల్గా మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 45 degrees తీసుకున్నాను అనుకోండి. సో cot 45 ఎంత? 1. tan 45 ఎంత? 1. 1 plus 1 ఎంత? 2. అంటే ఆప్షన్స్లో ఎక్కడైతే 2 వస్తుందో అదే నా ఆన్సర్. secant 45 ఎంత? secant 45 √2. cosecant 45 √2. √2 into √2 square. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 2. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఎప్పుడైతే 100% ఫస్ట్ ఆప్షన్ రైట్ వచ్చిందో ఇంక మీద చెక్ చేయాల్సింది. పోనీ ఇది చెక్ చేద్దాం. ఇది చెక్ చేస్తే √2² ఇది కూడా 2 వస్తుంది. సో అంటే ఇక్కడ మనకి 2 ఇవ్వాలి, 2 ఇవ్వలే. ఇప్పుడు √2² 2 2 4 ఇక్కడ కూడా 2 2 4 అవుతుంది. ఇక్కడ cot 90 is not defined. సో అంటే ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. నెక్స్ట్ cos alpha is equal to 1/2, sin beta is equal to 1/2, then secant of alpha plus beta. Cos alpha 1/2 అంటే 60 degrees alpha value, sin beta 1/2 అంటే 30 degrees beta value. సో secant alpha plus beta అంటే 60 plus 30 90, secant 90. సో cos 90 ఎంత 0. సో secant 90 ఏమవుతుంది మనకి, cos 0 అయితే 1, secant 90 అయితే నాట్ డిఫైన్డ్. ఇది నాట్ డిఫైన్డ్. secant 90 అంటే నాట్ డిఫైన్డ్. సో cos 90 మనకి 0 అయినప్పుడు secant 90 నాట్ డిఫైన్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. cos 0 1 కనుక cos 90 0, cos 90 0 అయితే ఆటోమేటిక్గా నాట్ డిఫైన్డ్ అవుతుంది. నెక్స్ట్ cos² - sin². సో చూడండి దీన్ని మనం cos²ని ఫస్ట్ ఏంటి sin² ప్లస్ cos² = 1 కదా, దాన్ని బట్టి cos² = 1 - sin² రాయొచ్చు. అంటే దీన్ని ఏం రాయొచ్చు, 1 - sin² మైనస్ sin² దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 sin². రెండు ఉన్నాయి అంటే ఇది రైట్ అవుతుంది. ఎప్పుడైనా ఆల్ ది అబోవ్ ఇస్తే 3 చెక్ చేయాలి అవుతుంది లేదు. నెక్స్ట్ ఇప్పుడు cos² మైనస్ ఈ sin² అని ఇప్పుడు మనం 1 - cos² రాయొచ్చు. ఏం రాయొచ్చు, 1 - cos², 1 - cos², cos² -1 -in - ప్లస్ cos², cos² 2 cos² -1. అంటే ఇది కూడా కరెక్ట్ అయింది. సో ఈ రెండు ఎగ్జాక్ట్గా కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే కింద ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంది కనుక. సో ఇది కూడా కరెక్టే. సో అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్. సో ఇప్పుడు మీరు కావాలంటే ఒక 45 degrees తీసుకునే యాంగిల్, 45 degrees తీసుకుంటే cos² 45 degrees ఎంత మనకి 1/√2² అంటే 1/2. ఇది 1/2, 1/2 1/2 క్యాన్సిల్ అయితే 0 వస్తుంది. ఆప్షన్స్లో అన్నిట్లో 0 రావాలి. చూడండి cos 45 degrees 1/2, 2 2 క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది, 1 - 1 0. ఇక్కడ కూడా 1/2, 2 2 క్యాన్సిల్ అయితే 1 - 1 0. tan 45 ఎంత 1. సో 1 - 1 0, 0 బై ఎనీథింగ్ 0. సో అంటే ఇది 0 వచ్చింది, ఇది కూడా 0 వచ్చింది. θ 45 degrees తీసుకుంటే. సో కనుక ఆల్ ది అబోవ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ secant ప్లస్ tan θ = 3 అయితే cos θ ఎంత అని అడుగుతున్నాడు. సో secant θ ప్లస్ tan θ = 3 ఇచ్చాడు. మనందరికీ తెలుసు secant θ మైనస్ tan θ = 1/3. సో tan క్యాన్సిల్ అయిపోతే 2 యాడ్ చేయండి. 2 × secant θ = 3 + 1/3. సో 2 × secant θ = 3 3s are 9, 9 + 1 10, 10/3. 2 1s are 2 5s are 5/3 వచ్చింది secant θ. మనకి రివర్స్ కావాలి cos θ అంటే 3/5. 3/5 ఇస్ ద సెకండ్ ఆప్షన్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 17th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 17th ప్రాబ్లంకి వెళ్దాం. sin θ = 7/25 అయితే cosecant θ - cot θ cosecant θ + cot θ అడుగుతున్నాడు. సో మన అందరికీ తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది θ. sin θ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇది ఖచ్చితంగా 24 అవుతుంది. సో హైపోటెనస్ స్క్వేర్ = side² + side² వేస్తే సో వేసే ఇంక వస్తాయి కదా. సో cosecant θ ఏంటంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ 25/7 రివర్స్ అనమాట. మైనస్ cot θ అంటే ఏంటి, adjacent side by cot θ adjacent side by opposite side 24/7. ఇక్కడ కూడా 25/7 ప్లస్ 24/7. 7 7 7 7 క్యాన్సిల్. 25లో 24 తీస్తే 1, 25 + 24 49. సో 1/49. ఇంకో చిన్న లాజిక్ ఏంటి, సో 7/25. సో అంటే 7/25 అయినప్పుడు ఇది అయితే cos θ అవుతుంది, లేదంటే 24/7 అంటే cot θ అవుతుంది. ఇదంతా cot θ రాదు, ఇది tan θ అవుతుంది, ఇదంతా tan θ రాదు. సో అయితే రెండింటిలో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. మైనస్ ఉంది కనుక పైన తక్కువ వస్తుంది, కింద ప్లస్ ఉంది కనుక పైన కింద ఎక్కువ వస్తుంది. సో పైన తక్కువ కింద ఎక్కువ. ఇక్కడ
45 49/1 పైన ఎక్కువ కింద తక్కువ, ఇది కూడా రాంగ్. సో మనకి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 2 cos square theta minus 3 cos theta plus 1 is equal to 0 అయితే θ ఎంత అంటున్నారు. సో θ వేసి అండి, θ వేస్తే మనకు తెలిసిపోద్ది. సో 45 అండి, 45 వేస్తే రాదు. సో 60 అండి, 2 into cos 60 ఎంత, cos 60 30 degrees అండి. cos 30 ఎంత, 1 cos 60 అండి, 60 వేస్తే 1/2 whole square. సో 3 into cos 60 1/2 plus 1. సో ఇక్కడ 2 పోతే ఇంకో 2 ఉంటుంది. సో 1/2 minus 3/2 plus 1. సో 1 మైనస్ అంటే ఏంటి, 1 minus 3 అంటే -2, -2/2 అంటే -1, -1 plus 1, 2 క్యాన్సిల్ అయితే 0. అంటే నేను 60 degrees తీసుకుంటే వస్తుంది. నేను ఎందుకు 45 తీసుకోవాలంటే 1/√2 ఉంటుంది. ఇక్కడ 1/√2 అంటే 0 రాదు. 30 ఎందుకు తీసుకోవాలంటే √3 బయట ఉంటుంది. మరి ఇక్కడ √3 బయట రాదు, క్యాన్సిల్ అవ్వండి. సో ఇది కూడా కాదు. అయితే ఇది అవ్వాలి అంటే ఇది అవ్వాలి, అది లాజిక్. ఇఫ్ sin θ is equal to cos θ then θ is equal to, ఎప్పుడు అవుతాయి రెండు ఈక్వల్, 45 degrees. sin 45 1/√2కి అవుతుంది, cos 45 1/√2కి అవుతుంది. అంటే 45 degrees తీసుకుంటే రెండు వాల్యూస్ ఈక్వల్ అన్నమాట, ఇంకే వాల్యూకి అవ్వవు. ఇన్ ట్రయాంగిల్ ABC, ఇఫ్ BC is equal to 3, CA is equal to 4, AB is equal to 5, then cos of BAC. BAC అంటే ఏ యాంగిల్ అని అర్థం. ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటి, BC. మరి ఏకి ఆపోజిట్ BC అంటే BC ఎంత ఇచ్చాడు మనకి 3. సో ఆప్షన్స్ లో పైన 3 ఉన్నది, 2 ఉన్నాయి. సో అంటే ఇది రాంగ్, ఇది రాంగ్. కాస్ కనుక ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అవ్వాలి. హైపోటెనస్ ఎప్పుడూ ఎక్కువ ఉండాలి. సో 3/4 అనేది అవ్వదు, ఎందుకంటే హైపోటెనస్ అనేది 5 అవుతుంది. సో 3/5. ఇప్పుడు చేద్దాం ఏంటనేది. ABC. సో కాస్, సో BC ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. CA ఎంత ఇచ్చాడు, ఇది B, ABC. BC 3 ఇచ్చాడు, AB 5 ఇచ్చాడు, AC 4 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, cos θ adjacent side by hypotenuse. adjacent side ఏంటి, 4/5. సో 4/5 ఇది అవుతుంది. మనం ఏంటంటే ఆపోజిట్ సైడ్ తీసుకున్నాం. ఆపోజిట్ సైడ్ కాదు కదా, కాస్ అంటే adjacent side. సో adjacent side అంటే 4/5. సో 4/5 is the this option. 4/5 is the correct answer. సో అంటే డయాగ్రామ్ లేకుండా మనం కొంచెం అంటే మనం BAC అంటే ఆపోజిట్ సైడ్ తీసుకున్నాం. ఆపోజిట్ సైడ్ తీసుకోకూడదు, adjacent side. సో adjacent side ఏంటంటే డయాగ్రామ్ గీసి దాన్ని బట్టి రాయాలి. సో ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా జూమ్ క్లాసెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయండి. సో మీకు కనుక 100 లోపల ర్యాంక్ టార్గెట్ అయితే ఖచ్చితంగా జూమ్ క్లాస్ జాయిన్ అవ్వండి. లేదంటే యాప్లో ఉంది. సో యాప్లో రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. సో వాటినైనా సరే పర్చేజ్ చేయండి. సో మీకు యాప్లో చాలా తక్కువ రేటుకి పెట్టాను, ఎందుకంటే 1000 రూపీస్ కొంతమంది పే చేయలేరు కనుక చాలా తక్కువ అమౌంట్ పెట్టాను. యాప్లో అయినా మీరు పర్చేజ్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మంచి కామెంట్స్ మటుకు ఇవ్వడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.